ఫలశ్రుతి చెప్తూ కాళభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాళభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాళభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాళభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాళభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు. కారాగారవాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. అటువంటి మహానుభావుడు